ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ ఓ చిన్న పని చేస్తే సరిపోతుందని అంటున్నారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్. ఆయనతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. భోగి మనతో టీజీ వెంకటేష్ ఉన్నారు. మొత్తంగా ఇవాళ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు విషయంపైన ప్రధానంగా ఓటింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందని దానిపైన ఇప్పుడు ప్రధానంగా అందరూ చర్చ చేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం 60 మంది సభ్యులు ఉన్నారు. మిగిలిన పార్టీ సభ్యులతో కలుపుకొని 50 మంది, మొత్తంగా 110 మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓటింగ్లో ఖచ్చితంగా బిల్లును పాస్ చేయించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బిల్లుకు మీ మద్దతు ఇస్తాం, ఓటు వేస్తామని చెప్పి స్పష్టం చేశారు. మరి ఏ విధంగా మీరు ఈ 6 మంది సభ్యులు ఈరోజు ఓటింగ్లో పాల్గొంటారా, లేకపోతే ఇప్పుడు రాజ్యసభలో పాస్ అయ్యే విషయం తర్వాత మరి లోక్సభలో ఏ విధంగా మీ పార్టీ వివరించే అవకాశం ఉంది? 100% పాల్గొంటాం. బిల్లుకు మద్దతుగా ఓటేయమని మా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాడు. దానికి ఆ విధంగానే మేమందరూ ఓటేస్తాం. బిల్లు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టారు. బిల్లు ప్రవేశపెట్టాం, కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నాం. కానీ అది చీటింగ్గా జరగరాదు. ఏమవుతామంటే జిఎస్టీ అనేది బీజేపీకి చాలా ముఖ్యం. ఆ బిల్లు పాస్ చేయటం, అది లోక్సభలో పాస్ చేయాలి. లోక్సభలో పాస్ చేయగలరు బీజేపీ వాళ్ళు, రాజ్యసభలో పాస్ చేయలేరు బీజేపీ వాళ్ళు. సో దే కెన్ పుట్ ఏ లింక్ అనమాట. బీజేపీ వాళ్ళకు లింక్ పెట్టచ్చు కాంగ్రెస్ పార్టీ వారు. మేము మద్దతు బీజేపీకి ఇక్కడ మేము ఇస్తాం. స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ మీద బిల్లుకు మీరు మద్దతు ఇవ్వండి. లోక్సభలోని కాంగ్రెస్ పార్టీ లింక్ పెట్టచ్చు. జిఎస్టీకి ఏమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వాలి, బీజేపీ ఏమో మా స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్కి లోక్సభలో మద్దతు ఇవ్వాలి. ఈ లింక్ గన కాంగ్రెస్ పార్టీ పెడితే ఒక్క నిమిషంలో పని అయిపోతుంది. ఇటువంటివి చేయకుండా రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీతో కూడా అధిష్టాన కాంగ్రెస్, నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఆడుకుంటా ఉంది. ఎందుకంటే మనం చరిత్ర చూస్తే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు ఏదో విధంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉన్నది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని మన ఆంధ్ర రాష్ట్రంలో చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. 100% రాష్ట్ర విభజన జరిగేదే. మొట్టమొదటి విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన తమిళనాడు నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడి నుంచి రాజధాని తీసుకుపోయి తెలంగాణలో పెట్టారు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. ఆ తెలంగాణలో పెట్టినప్పుడు అట్లన్నా సమైక్యంగా ఉండాలి కదా, మళ్ళీ దాన్ని విభజన చేశారు. అలాగే తెలుగు మాట్లాడే ప్రజలు బళ్ళారులో ఉన్నారు, యానంలో ఉన్నారు, హొస్సూరులో ఉన్నారు, కోలారు ఉన్నాయి. ఈ ప్రాంతాలంతా మాకు లేకుండా చేశారు ఆంధ్ర రాష్ట్రానికి. సో ఈ విధంగా అన్ని విధాల నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది అర్థం చేసుకోవటం లేదు. వాళ్ళు మాయలో పడిపోతున్నారు. సో వాళ్ళు మాయలో ఉన్నంత వరకు ఇటువంటివి జరుగుతాయి. ఏదో వీళ్ళు బిల్లు పెట్టాము, ఆ పాపం కడుక్కుంటాము అని ఆంధ్రంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్నారే కానీ నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉందంటే డెఫినెట్గా లింక్ పెట్టమండి. జిఎస్టీకి 100% అది 100% ఆ బిల్లు పాస్ అవుతుంది. అధికారంలో మీరున్న రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీతో టీడీపీ ఉంది. మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతుందని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. ఎన్డీఏలో నుంచి మీరు బయటకు వస్తే ఇంకా ఏపీకి కావాల్సినటువంటి హక్కులు సాధించుకునే విషయంలో ముందుండొచ్చని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మీరేమంటారు? రాష్ట్ర విభజన ఇద్దరు తోడు దొంగలై మా విభజన చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలై రాష్ట్ర విభజన చేశారు. ఇద్దరూ ఒప్పుకున్నారు పార్లమెంట్లో. వీళ్ళు వెంకయ్యనాయుడు గారు వాళ్ళు అడగటము, కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవటము, మా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్లు చేయటం, ఏం డిమాండ్లు చేయటం అన్నీ ఒప్పుకోవటం. ఇద్దరు తోడు దొంగలే అప్పుడు చేశారు. ఇప్పుడు తోడు దొంగల ఆటే ఆడుతున్నారు వాళ్ళిద్దరు. కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు ఆటే ఆడుతున్నారని నా అనుమానం. వాళ్ళిద్దరు అనుకొని ఇద్దరు సమ్మతించి ఓకే మీకు ఈ బిల్లులు పాస్ చేసాక మేము ఇస్తాము, ఈ బిల్లులు మావి పాస్ చేయండి అని లింక్ పెడితే అవుతాయి. రోజు బిల్లులు పాస్ అవుతున్నాయి. నేను ఎవరో కొన్ని బిల్లులు పాస్ అయినాయి, మొన్న బిల్లులు పాస్ అయినాయి, రాజ్యసభలో అవుతూనే ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ పెట్టిండేవి. సో ఎప్పుడైనా వీళ్ళు లింక్ పెట్టారనుకోండి ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఈ తోడు దొంగల ఆట ఇద్దరు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఆడకుండా ఉంటే మేము బయటపడేదానికి అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం తెచ్చినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లు కాబట్టి టీడీపీ ఇనిషియేట్ తీసుకొని ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీని ఒప్పించి ఈ బిల్లును యునానిమస్గా పాస్ చేయాలని చెప్పి కాంగ్రెస్ అంటుంది. మీరేమంటారు? బీజేపీని ఒప్పించేదానికి ఏమైందంటే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇద్దరు తోడు దొంగలు ఆడుతున్నారు. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏమంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నది. మేము వారితో తగ్గు పెట్టుకోలేము. ఏమున్నా వాళ్ళ గడ్డం పట్టుకొని ఎంతో కొద్దో గొప్ప తీసుకోవాలి. తగు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతే అది మూర్ఖత్వం అవుతుంది, వచ్చేది కూడా పోతుంది. సో మనం ఎంతవరకు వస్తుందో అంతవరకు లాగాలి. కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీతో వాళ్ళ గడ్డం పట్టుకొని పనులు చేసుకోవాలి.
ఎప్పుడైనా సరే మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ఆ పార్టీలో ఉండే వెంకయ్యనాయుడు గారు కానీ ముఖ్యులు మాకు ఇవ్వాలనే కోరుతున్నారు కాబట్టి, మాకు ఈ స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని వాళ్ళ మనసులో ఉంది, వాళ్ళే డిమాండ్ చేస్తారు కాబట్టి, వాళ్ళ ఉంది కాబట్టి ఎప్పుడో ఒకసారి వాళ్ళు కూడా ఒప్పించి మాకు చేసే దిశలో పోతారని ఆశిస్తున్నాం. ఈ బిల్లు ఆమోదం తర్వాత ఆమోదం అయితే టీడీపీ పార్టీ మరి కేంద్రంతో చర్చలు జరిపి స్పెషల్ స్టేటస్ విషయం పైన ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ చేసే అవకాశాలు ఉంటారు? మీరు ఏ విధంగా స్టెప్స్ ముందుకెళ్తారు? అంటే మేము ఇంకా కొద్దిగా బిల్లు పాస్ అయ్యేది, ఇంకా కొద్దిగా కేంద్రం మీద ఒత్తిడి చేసే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మీరు చేస్తారు కాబట్టి మాకు చేయండి అని మేము ఒత్తిడి చేసేదానికి అవకాశం. ఇవాళ ఓటింగ్లో మాత్రం మీ పార్టీ అందరూ పాల్గొనబోతున్నారు. 100% మేము పాల్గొంటాము, 100% బిల్లుకు మద్దతు ఇస్తాం. మొత్తంగా టీడీపీ పార్టీ ఈరోజు జరగబెట్టేటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్తుంది. ఓటింగ్లో కూడా ఖచ్చితంగా పాల్గొంటామంటున్నారు. అయితే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా జాతీయ పార్టీలు కుమ్మక్కైనటువంటి విమర్శన చేస్తున్నారు. ఇటు ఈరోజు బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు మద్దతు తెలపాలంటే జీఎస్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తే వెంటనే మేము కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తామనేటువంటి వర్షన్ను తీసుకురావాలని చెప్పి తెరపైకి టీడీపీ చెప్తున్నటువంటి మాట. మొత్తంగా బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఇనిషియేట్ తీసుకొని మద్దతు కూడగట్టే విషయంలో టీడీపీ మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైనటువంటి పార్టీ ముందుకెళ్లేటువంటి అవకాశం కనపడతలేదు. కూటమిలో నుంచి కూడా టీడీపీ ఇప్పటికిప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. టీజీ వెంకటేష్ మాటలను బట్టి చూసుకుంటే మొత్తంగా ఈరోజు మరి కాసేపట్లో మరికొద్ది గంటల్లో రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు రాబోతుంది. 110 మంది సభ్యుల బలం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ 60 మంది సభ్యులతో పాటు మిగిలిన పార్టీలు కూడా మద్దతు రాబోతుంది. ఏదేమైనా మరికొద్ది గంటల్లో ఓటింగ్కు ఈరోజు సభ ముందుకు రాబోతుందా, లేకపోతే వాయిదా పడుతుందా? బీజేపీ పార్టీ ఈ విషయంలో వెనకడుగు వేస్తుందా? బీజేపీ యునానిమస్గా మద్దతు తెలిపి బిల్లును పాస్ చేసుకునేందుకు సహకరిస్తుందని దానిపైన మరికొద్ది గంటల్లో స్పష్టత రాబోతుంది. భోగి, థ్యాంక్ యూ సురేష్.